మనతో ఉన్నారు ప్రవీణ్ చౌదరి. రాజమండ్రి వాసులు ఎవరికి కూడా ఆయన పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హాట్ టాపిక్ ఆఫ్ ది సిటీ ప్రవీణ్ చౌదరి గారు. నమస్తే సార్. మొన్న ఇటీవల సంచలన ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. దాంట్లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే పొలిటికల్గా ఆ ప్రెస్ మీట్ వెళ్ళిందా, తిరుమల సబ్జెక్ట్ మీద వెళ్ళిందా అన్నది క్లారిటీ కొంచెం మిస్ అయింది. వాస్తవానికి మీ తిరుమలతో పోరాటం ముగిసిందనుకుంటున్నావా, లేకపోతే ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఏంటి మీ పోరాటం? అక్కడ మొన్న ప్రెస్ మీట్లో కొన్ని ప్రశ్నలు వేయడం వల్ల అది కొంచెం తప్పుదోవ పట్టింది. అసలు నా యుద్ధమే తిరుమల యాజమాన్యంతో, ఎటువంటి పరిస్థితి రాజీ పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు చూసారో లేదో, మీ దాంట్లో ఒకసారి వీడియో పెట్టినప్పుడు ఎంతమంది నువ్వు పోరాటం చెయ్యన్నా వెనక్కి వెళ్ళకు, మీకు అండగా ఉంటాం అని జంజీ ఈవేళ నేను వెనక్కి తగ్గానంటే ఈవేళ విశ్వాసం కోల్పోతారు. ఖచ్చితంగా వాళ్ళ ఆత్మలో నా కొడుకుతో పాటు ఇంకో 5 ఏళ్ళు నాకు అంది వచ్చే కొడుకు, మళ్ళీ మిగతా 11 మంది చనిపోయారని ఇండియా టుడేలో నేషనల్ మీడియాలో వచ్చింది. కాబట్టి అది దానిలో ఆత్మలో శాంతించాలి. వాళ్ళకి ఏ చట్టపరమైన చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునేదాకా వదిలే ప్రసక్తి లేదు. రేపు నేను హైకోర్టు ప్లేటర్గా ఆల్రెడీ మ్యాటర్ డ్రాప్ చేశారు. కాకపోతే ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలంటే ప్రతిదీ సమస్యగా ఉంటుంది. దానికి ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అక్కడ నెంబర్ తీసుకుంటూ అని మీకు తెలియదు కాదు, టైం పడుతుంది. అంటే వెంటనే ఇప్పుడు కంప్లైంట్ అయితే పోలీస్ కంప్లైంట్ లాక్ చేశారండి? లేదా ఇంకా పోలీస్ కంప్లైంట్ లాక్ చేసాం. అలాగే ఇప్పుడు అంటే యాక్చువల్గా ఏంటంటే డిఓ గారికి ఇవ్వాలి. ఇప్పుడు అంటే లాయర్ గారు చెప్పినవి ఏంటంటే వాళ్ళు కూడా ఇవ్వాలి కదా మీరు అని అడ్రస్లు పంపించడం జరిగింది. అది రేపు మార్నింగ్ వాళ్ళకి సర్వ్ అవుతాయి. సర్టెన్ డిపార్ట్మెంట్ అని లాయర్ గారు చెప్పారు మధ్యాహ్నమే, వాటికి కూడా ఇవ్వండి వీటితో పాటు అని చెప్పారు. ఇంత తీవ్రమైన సంఘటన జరిగింది, ఇంత గొడవ జరిగింది ఊర్లో, దీని మీద యాజమాన్యం స్పందించకపోవడం కారణం ఏంటి? యాజమాన్యం మనతో స్పందించకుండా కొన్ని మన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళతో స్పందించారు. ఓకే. ఇప్పుడు అంటే మీరు అభియోగం ఏంటి? అసలు పేపర్ మిల్లు యూనియన్ లీడర్గా ఉన్నారు, అక్కడ చాలా రకాల పోరాటాలు చేశారు, ఎన్ని చేశారు. ఇప్పుడు తిరుమల మీద యుద్ధం అంటే చిన్న విషయం కాదు. అది రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ అని చెప్పుకోవాలి. అలాంటి ఇన్స్టిట్యూట్ మీద ఒక సుదీర్ఘ పోరాటానికి సిద్ధమయ్యారు మీ తల్లిదండ్రుల తరఫున. ఎదుర్కోగలరా? మీ శక్తి సామర్థ్యాలు సరిపోతాయా? సార్, మనకి ఆల్రెడీ ప్రభుత్వానికి రేపు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేస్తాం, వాళ్ళ డొమైన్లో మనం తీసుకెళ్తాం. వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన కూడా నారా లోకేష్ గారు తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళు నార్మ్స్ ఆల్రెడీ నారా లోకేష్ గారు ఫీజుల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. అటువైపు నుంచి కూడా ప్రభుత్వం వైపు మనము గట్టిగా నుంచి ఉంటే స్పందిస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం. ఇప్పుడు సామాన్యుడికి కూడా న్యాయం జరుగుతుంది, అందులో సందేహం అయితే లేదు. పోరాడాలి, మనం ఓపిక ఉండాలి. ఆ పోరాటం ఎలాగో మా తాతయ్య గారు బ్లడ్ కాడి నుంచి ఉంది అది. సో తిరుమలలో జరిగిన ఇన్సిడెంట్కి అంటే ఇప్పుడు మీ అబ్బాయి ఈ అకాల మరణం చెందడం విషయంలో తప్పంతా యాజమాన్యం అయిపోయి ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఉంది. అంటే ఏ కారణాల వల్ల వాళ్ళ ఫోర్స్ ఉందని అనిపిస్తుంది? అంటే కిటికీ గ్రిల్ కూడా వేసుకోకుండా సేఫ్టీ, పైగా క్లాస్కి ఒక వార్డెన్ కొత్త వార్డెన్ చెప్పడం. మొన్న యాజమాన్య ప్రిన్సిపల్ వచ్చాడు, ఇది పొరపాటు కొత్త వార్డెన్ అన్నాడు. ఏంటి కొత్త వాళ్ళు మీరు నామ్స్ వేసుకోకుండా పిల్లోడు అక్కడ ఎందుకు ఏడుస్తున్నాడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఎక్కడ తీసుకెళ్ళాలి? వాళ్ళ ఇంటికాడైనా దిగబెట్టాలి, లేదంటే మనం ఫస్ట్ ఎయిడ్ అయినా హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి. ఎంత తప్పు దొల్లింది అది. ఇప్పుడు మళ్ళీ నా కొడుకు నాకు ఇవ్వగలరా? సో వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు అడిగినప్పుడు ఏం చెప్తున్నారు అసలు? అంటే జరిగింది అన్ఫార్చునేట్గా జరిగిందండి. కొత్త వార్డెన్ వేశారు, అతను ఊహించలేదు. పైగా చేతులు కనపడి ఒక్క 10 సెకండ్లు ఉంటే కాపాడగలిగే వాళ్ళం. సరే 10 సెకండ్లు అని కాదు, ఫస్ట్ బేసిక్కే రాంగ్ అక్కడ. అందుకని నేను దర్యాప్తు ఒక కంప్లైంట్ రాసాం. ఆ కిటికీ ఎందుకు తీసుకొచ్చారు, అది హత్య, ఆత్మహత్య, లేదా ఎవరైనా తోసేశారా? అంటే ఒత్తిడి వల్ల, కుటుంబ ఒత్తిడి వల్ల ఆ పిల్లడు చనిపోయాడు అనేది ఒక ప్రచారంలో పెట్టారు. అది ఎంతవరకు వాస్తవం? కుటుంబ ఒత్తిడి అనేది లాస్ట్ టైం నుంచి నాకు ఉంది. ఆల్రెడీ వాడు యాజమాన్యంతో లాస్ట్ టైం హాస్టల్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో నన్ను హాస్టల్ నుంచి కాదు డే స్కాలర్గా పంపించమని చెప్పాడు. అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చాడు తిరుమల యాజమాన్యం మీద. నేను మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి ఎప్పుడైతే థర్డ్ మ్యారేజ్ అయ్యిందో కొన్ని సమస్యలు తలెత్తాయి. దాని గురించి ఇటువైపు నిర్లక్ష్యం ఉంది, కానీ ఇటువైపు పూర్తిగా ఉంది. ఓకే.
ఇప్పుడు మనం స్కూల్కి పంపిస్తాం, ఏదన్నా మనం చూడండి దానికి మనం ఏదైనా సంరక్షణ పంపించేటప్పుడు వాళ్ళు కేరింగ్ తీసుకుంటారు. ఆ కేరింగ్ ఎప్పుడైతే మిస్ అయ్యిందో కొన్ని నామ్స్ ఉంటాయి, గోడలు ఎంత హైట్ కట్టాలి, మనం 5th ఫ్లోర్లో తాళం అక్కడ మనిషిని పెట్టాలి, ఇన్ని లక్షల ఫీజు కట్టినప్పుడు ఆ మాత్రం సేఫ్టీ లేకపోతే పూర్తి బాధ్యత వాళ్ళదే కదా. అంటే ఇప్పుడు ఒత్తిడితో కూడుకున్న విద్య కూడా తిరుమలలో చాలామంది పిల్లలు చనిపోవడానికి కారణం అన్న అభియోగాలు ఉన్నాయి. దీన్ని ఎంతవరకు మీరు అంగీకరిస్తారు? ఏమంటే మెయిన్ ఒకప్పుడు మన ఇంట్లో పాఠాలు చెప్పుకోలేదు తల్లిదండ్రులు. తండ్రి ఖాళీ లేని సమయంలో తల్లి సాయంత్రం పూటలో ట్యూషన్ కూడా పంపించకుండా ఇంట్లో ఒక అనుబంధం అనేది ఉండేది. ఇప్పుడు ఉరుకులు పరుకులు జీవితంలో తల్లిదండ్రులు ఏ పొరపాట్లు చేస్తారంటే పిల్లల్ని పట్టించుకోవాలి అనే స్థాయికి వచ్చేసాం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఒకప్పుడు అమ్మమ్మ తాతయ్య అనేవారు. ఈవేళ సెపరేట్గా వస్తూనే ఎవ్వరూ ఉండకూడదు, మన ఫ్యామిలీ అనే స్వార్థం పడింది ఈ రోజుల్లో. ఇదే తల్లిదండ్రులు కూడా అంతే మిస్టేక్ ఉంది. మీరు పట్టించుకుని ఉంటే ఇదిగా వాళ్ళకి అన్ని లక్షల రూపాయలు కట్టక్కర్లేదుగా. సో ఇప్పుడు మీరు కంప్లైంట్లో ఏమి ఎలిగేషన్స్ ప్రధానంగా పెట్టారు? పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఏ ఎలిగేషన్స్ పెట్టారు? నెక్స్ట్ కోర్టుకి గుమ్మం తట్టడానికి వెళ్ళే ముందు దాంట్లో ఏ విధమైన అంశాలు పొందుపరిచారు మీరు? ముందు అసలు పోలీసు వారు మాకు స్పందన తెలియజేయాలి. వాళ్ళు కుటుంబ సభ్యులు చేయలేదు. ఆ సెటిల్మెంట్ అయ్యేదాకా కొంచెం యాజమాన్యం ఆశ చూపింది డబ్బులు. ఆ డబ్బులతో ఇమీడియట్గా ముందు మానసిక స్థితి బాగాలేదు అని చెప్పిన వీడియో నాకు వచ్చింది. అది చాలా కలిచివేసింది. ఆ తర్వాత మేమే ఇచ్చేసామండి, పోలీసు వారు చెప్పారు. ఏమైనా సర్టిఫికెట్ ఉందా, ఏమైనా మందులు వాడుతున్నారని చెప్పారు. ఏ తల్లి కన్నపేకి పుణ్యగంటలు అని ఉంటుందండి. మీరు ఇలా నిలబడుతున్నారు, ఇలాగే నిలబడితే ఖచ్చితంగా మేము దర్యాప్తు చేస్తాం, ఆ సెక్షన్ విధంగా కడతాం అని అన్నారు. ఇప్పటికే 10 రోజులు అయింది కాబట్టి మన ఫర్దర్ ప్రొసీడింగ్ కూడా మా లాయర్ గారు ఏమన్నారంటే మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పడంతో ప్రతిదీ అడ్రస్లు పంపించారు. ఆ అడ్రస్లు కూడా మనం రేపు పోస్టుల ద్వారా వెళ్తాయి. నేషనల్ చైల్డ్ సంబంధించి అది కూడా వెళ్తుంది, అది కూడా అడ్రస్ పంపించారు ఢిల్లీలోది. ఇవన్నీ పెట్టారని తెలిసింది. ఎంతవరకు వాళ్ళకి ఢిల్లీలో అడ్రస్లు పెట్టాం. ఇంకెవరెవరికి మీరు అడ్రస్ చేశారు? ఇప్పుడు రేపు డీజీపీ గారు కూడా పెట్టమన్నారు. రేపు డీజీపీ గారికి కూడా వెళ్తుంది. సో ఫర్దర్గా ఒక తండ్రిగా మీరు పోరాటం ప్రారంభించారు. ఇది సుదీర్ఘకాలం పట్టచ్చు మన న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక ప్రాసెస్ ప్రకారం. అయితే న్యాయం జరుగుతుంది అనుకుంటారా? ఇంత పెద్ద ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు ప్రాథమికంగా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్లు, అటాప్సీ రిపోర్ట్లు మన తండ్రి సంతకం లేకుండా మార్చిరి దగ్గర హుటాహుటిని తీసుకువెళ్ళిపోయి పోస్ట్ మార్టం చేసి, ఇప్పుడు దర్యాప్తులు ఏమవుతుంది, ఎందుకు పడిపోయాడు, కిటికీ గ్రిల్ తీసుంటుంది, అది పోలీసులు ఎందుకు చనిపోయాడు అనేది తెలియాలి కదా, కారణాలు తెలియాలి. మనకు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ నిలబడుతుంది, అందులో సందేహం అయితే లేదు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కొంచెం ఆలస్యం తప్పదు. జస్టిస్ ఫైట్ చేయడానికి టైం పడుతుంది, కొన్ని బేగా అయిపోతే కొంచెం టైం తీసుకుంటుంది. అదేదైనా కోర్టులో ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఈ తిరుమల ఎపిసోడ్లో పెద్ద ఎత్తున అమౌంట్స్ గురించి ఏదో ఇబ్బంది అయింది. దాంట్లో కీలకమైన వ్యక్తి సర్వేశ్వరరావు గారు కావచ్చు, ఎవరో ఆయన చేశారు, ఆయన న్యాయం జరిగిందని ఏదో కామెంట్ చేశారు ప్రెస్ మీట్లో. అది ఏంటి అసలు? ఇప్పుడు సర్వేశ్వరం అనేది ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు అంటే నేను ఈ అడవుల్లో పలకరింపులు ఇవన్నీ ఉన్నాయి. అతను ఏమనుకున్నాడంటే చనువు తీసుకొని ఆయన మార్గానే భరత్ గారు ఆయన ఏం చెప్తే అదే వింటాడని ప్రవీణ్ అని తను ఇన్వాల్వ్మెంట్ అయ్యి యాజమాన్యంతో మాట్లాడుకొని మన ప్రమేయం లేకుండా అతను తీసుకున్నాడు. వెంటనే ఇమ్మీడియట్గా నాకు బాకీ ఉండే నా ఫ్రెండ్ ద్వారా ఇప్పించిన అమౌంట్కి అతను ఏదో ఇందులో మినహాయించుకుందాం, అక్కడ పీతారామకృష్ణ సభ పెట్టారు చెట్టుబల్జీ తరపున, అక్కడ ఖర్చులు ఉన్నాయని చెప్పి పడ్డారు అతనికి. అందుకే నువ్వే ఉంచుకో, మళ్ళీ ఇచ్చావంటే మళ్ళీ నీకు న్యాయం జరగదు, నువ్వే తీసుకో. కాబట్టి ఇలాంటి పొరపాట్లు అందుకే అతను బయటికి రాలేకపోయాడు సిగ్గుపడి. తర్వాత రోజు వచ్చాడు, ఇంకేమీ నేనే పెడతానన్నాను కదే, అతనికి ఇచ్చిన ప్రథమ కుమారుడికి నేను 3 భాగాలుగా చేసింది నేనే, అతనికి ఏది ఖర్చు పెట్టకుండా నేనే దాంతో చేస్తానన్నాను కదా ట్రస్ట్ పెట్టి, ఎందుకు మళ్ళీ ఎందుకు ఈ టైప్ ఆఫ్ తీసుకొచ్చారు మీరు మళ్ళీ అని గట్టిగానే హెచ్చరించాం. తలుపు కూడా మొహం మీద వేస్తాం. ఇంకా అతను మొహం నేను చూడదలుచుకోలేదు. ప్రవీణ్ పోరాటాన్ని ఎలా చూడాలి? ఇది డబ్బు కోసం జరుగుతున్న పోరాటమా, లేకపోతే హక్కుల కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇంకొకళ్ళు జరగకుండా ఉండేందుకు జరుగుతున్న పోరాటంగా చూడాలా,
లేకపోతే అమౌంట్ కోసం జరుగుతున్న పోరాటంగా చూడాలి? అమౌంట్ అయితే మనం ఇన్ని డిపార్ట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ని డిపార్ట్మెంట్లో వేసుకొని కోర్టులు వేసుకొని వాటితో పోరాటం చేసి అవసరం లేదు కదా మనకి. అమౌంట్ జరగాలంటే మధ్యలో చాలామంది ఉన్నారు కదా, సర్వేశ్వరులు లాంటి వాళ్ళు పెద్దోళ్ళే ఉన్నారు, అక్కడే జరగవచ్చు అమౌంట్లు జరగాలంటే. కాబట్టి ఏంటంటే నేను ప్రతిదీ కూడా లీగల్గా స్టెప్ వేయాలి, ఎదరికి వెళ్ళాలి. మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకూడదు. ఆ రకంగా ఏం తీర్పు వస్తుందో ఓకే, ఈ పోరాటంలో ఏం తీర్పు వస్తుందో అంటిల్గానే జస్టిస్ నొక్కుతుందని నాకు తెలుసు. బట్ డినే అయినా కానీ జస్టిస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈవేళ అందరూ కూడా నా మీద నమ్మకంగా చూస్తున్నారు. చాలామంది మెసేజ్లు పెడతాను, మా అబ్బాయికి ఎలా అయిందండి, మా అమ్మాయికి ఎలా అయిందండి, కానీ వాళ్ళు ముందు రావట్లే, పోరాటలే. అంటే బయటకు జరుగుతున్న ప్రచారం ఏంటంటే మీకు తిరుమల వాళ్ళు ఆఫర్ చేసిన అమౌంట్లో అన్యాయం జరిగింది, దాన్ని కొంతమంది మీకు అందకుండా చేశారు, దాని గురించి మీరు బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు ప్రచారం ఉంది. దాన్ని ఏముంటాయి? మేము ఒక అమౌంట్ గురించి అసలు నేను అడగలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఒక కలిసి వేసిన చూసారా, నేను ఎంత ఖర్చు పెట్టానో యూనియన్ పరంగా మీటింగ్ మీకు చూపించావు తెలుసు. జనం అన్నది రాజమండ్రి ప్రజలకు తెలుసు. ప్రవీణ్ చౌదరి ఇలాగ అమౌంట్లు అనేది మనం బాధలో ఉన్నాం. ఫస్ట్ అసలు మాట్లాడకూడదు. ఉంటే దమ్ముంటే లీగల్గా ఫైట్ చేసి మనకు ప్రెస్ మీట్ పెట్టి నేను అదే కోరుకున్నా. ఇది బర్నింగ్ ఇష్యూ సార్. సాక్షి కూడా వచ్చి ఆయన నిలబడితే స్టేట్ వైడ్ ఇష్యూ అవుతుంది. ఖచ్చితంగా మనకి కోర్టుకు వెళ్లకుండానే సర్టన్ డిపార్ట్మెంట్, డిఓ డిపార్ట్మెంట్లు ఇవన్నీ రంగంలో దిగిపోతాయి అని కనీసం నాలెడ్జ్, ప్రెస్కు ఉన్న నాలెడ్జ్, విలేకరులకు ఉన్న నాలెడ్జ్ కూడా లేదంటే అయితే ఓకే, ఇంకే అక్కడ దాకా దిగలేదు కాబట్టి ఇవన్నీ కోర్టులు ఇవన్నీ దిగవలసి వస్తుంది. అంటే భరత్ గారికి మీకు అక్కడే డిఫరెన్స్ వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది. ఉందా? అందు ముందు ఎందుకు ఉంటుందండి? అనేకమైన సార్లు కలవడం జరిగింది. ఎప్పుడు నాకు తెలుసు కదా, నేను సస్పెండ్ అవ్వడం కానీ ఆ తర్వాత అంతా పొలిటికల్ వైరు ఈయన వల్లే కదా. ఈయన వల్లే నేను టన్నులు మురికేసుకున్నాను కదా. అది కూడా సింపతి లేకుండా ఎప్పుడో వారం పోయికి వచ్చి నీకేదో న్యాయం జరిగింది సర్వీసులో చెప్తాడంటే ఎంతవరకు అది కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. సో ఫైనల్గా మీరు ఏం కోరుకుంటారు సార్? ఫైనల్గా జస్టిస్ అనేది హైకోర్టు ఏం చెప్తుందో, ఈ డిపార్ట్మెంట్లు ఏం చెప్తాయో చూడబోతున్నాం త్వరలో. అది ప్రతిదీ కూడా మీకు వాయిదా ఏంటంటే ఎప్పుడైతే మనకు నెంబర్ అయ్యిందో మీకు అక్కడి నుంచి వాయిదాలు పడితే అప్పుడు మళ్ళీ మనం ఆ వాయిదాలు ఆ నెంబర్ పట్టుకొని జనం అందరికీ చూపిస్తాం. ఖచ్చితంగా మనకి ఏ కోర్టులు, హైకోర్టులు ఏ తీరిపోతే దానికి నేను కట్టుబడి ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు. మిగతా రాజకీయ అంశాలకు సంబంధించి మరోసారి మిమ్మల్ని మళ్ళీ కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ధర్మ పోరాటానికి నేను సిద్ధమయ్యాను. తిరుమల సంస్థ మీద ఇప్పటివరకు ఎవరు కూడా ఎలుగెత్తి వేలెత్తి చూపించే పరిస్థితి ఆ యాజమాన్యానికి ఉన్న స్థాయి రీత్యా కుదరలేదు. కానీ ఇక్కడ తాను పోరాటానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాను కాబట్టి అవసరమైతే మాజీ ఎంపీని కూడా వీడి బయటికి రావడం జరిగింది. డబ్బు కోసం ఈ పోరాటం కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ పోరాటం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది, రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఈ తల్లిదండ్రుల విషయంలో మాత్రం ఆయన ఒక చక్కని సూచన చేశారు. ఒక నిర్బంధంగా వాళ్ళకి ఏది చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో వాళ్ళని పిల్లలకి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యాసంస్థలు కూడా సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ చౌదరి గారు. మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. నమస్తే.